అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కన్ను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినాను కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలాలేలును కనెను. మహలాలేలును కనిన తరువాత కేయినానును 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలాలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తరువాత మహలాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలాలేలు దినములన్నీయు 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హనోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. మెతూషేల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషేల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషేల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయననుకుని అతనికి నోవహు అను పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.